వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేసిన ఘనత ఆయన దక్కించుకున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ పీఎస్ఈఎస్ అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, వివిధ కారణాలతో నిలిచిపోయిన రైతుల ఖాతాలలో సైతం 1-2 రోజులలో జమ కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతు సంబరాలను శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహించి అన్నదాతల కోసం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధికి సాహసోపేత ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత కాంగ్రెస్ కే దక్కించుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్వాసితులను నమ్మించి నట్టేట ముంచిన కేసీఆర్ ప్రస్తుతం ముఖం చాటేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. సర్వం కోల్పోయినా బాధితులను కలవకుండా కేసీఆర్ వారి ఉసురు పోసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ముంపు బాధితుల కష్టాలు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపనున్నట్లు చెప్పారు. గజ్వేల్ అభివృద్ధికి అవసరమైన మేర నిధులు కేటాయిస్తుండగా సుమారు 20 కోట్ల నిధులతో వివిధ పనులు చేపట్టినట్లు చెప్పారు. పనులకు అవసరమయ్యే పనులు చేయకుండా కేవలం కమిషన్ల కోసమే గజ్వేల్లో అభివృద్ధి పేరిట కేసీఆర్ వివిధ భవనాలు నిర్మించగా ప్రస్తుతం వాటి ఆలనా పాలన కరువైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమంపై చిత్తశుద్ధి లేని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోగా గత ప్రభుత్వ హయాంలో ప్రతి శాఖలోనూ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతున్నట్లు విమర్శించారు. వాటిని తప్పుదారి పట్టించడానికే హరీష్ రావు, కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతుండగా ప్రజలు వారి ఆరోపణలు, విమర్శలను విశ్వసించడం లేదని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు, వర్గాలు లేవని, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తమ శిరోధార్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, కిస్టాగౌడ్, మాజీ ఎంపీపీ మోహన్, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతిన్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు జహీర్, గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ వహీద్, యాదగిరి, హరినాథ్, నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, నేత నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇల్లు సెలెక్షన్ చేస్తారు. ఇప్పుడు మనకు మొత్తం 3500 ఇల్లు ఇస్తున్నారు. అందులో మేము డిసైడ్ చేసుకుంటాం శివులకి ఎంత ఇవ్వాలి, బయ్యారంకి ఎంత ఇవ్వాలి, రాయారంకి ఎంత ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటాం. ఆ డిసైడ్ చేసిన దగ్గర ఈ ఇందిరమ్మ కమిటీ వాళ్ళే అక్కడ ఉన్న సెక్రటరీతో కలిపి ఎవరు బీదోళ్ళు ఉంటారు, ఎవరికైతే ఇస్తే బాగుంటుంది ఇల్లు అని వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇస్తారు. అట్లా ఈ విధంగా మన గజ్వేల్ కూడా అన్ని ప్రాంతాలతో ఇది కూడా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ రెండు కూడా మీకు కాపీలు ఇస్తాం. ఇది ఎన్ఆర్ఈజీఎస్ కానీ, ఇందిరమ్మ కమిటీ కానీ, ఆ ఊర్లో ఎవరెవరు, ఎందుకంటే మహిళా గ్రూపుల ద్వారానే ఇస్తున్నాం. అలా 2 మహిళా గ్రూపులు ఒక నాయకులు ఉంటారు, కమిటీలు అట్లా మున్సిపాలిటీ మా రేవంత్ అన్న పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్లో జరిగే అభివృద్ధిలో భాగంగా ఇవి కూడా జరగాలి అనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం. అందులో భాగంగా మా యాదన్న రాసినట్టు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేయాలో మీరన్నా వాళ్ళకి చెప్పాలి. ఇంకా అన్నిటికన్నా మీరు ఒకటి రాసేటప్పుడు మీరు కూడా గమనించాలి. ఇప్పుడు మన ఓపెన్గా మన కొండపోచామని అది కమిటీ కాదు, రినోవేషన్ కమిటీ అని వేసుకుంటారు. అప్లై చేసుకుంటారు 10 మంది. ఇప్పుడు మా నాచారం కమిటీ ఇప్పుడు పడ్డదే 7th దాకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా పెట్టుకుంటారు. నేను పెట్టుకోలేదనుకో, వాళ్ళు పెట్టుకున్న దాంట్లో ఎవరికో ఇద్దరికి ఇస్తారు. వాళ్ళు 12 మంది అప్లై చేసుకోరు. ఇది కొండపోచమా వాళ్ళందరూ దొంగలు లంగలు తీసేస్తే 4 మిగిలిరు. వాళ్ళ కేసులు ఉన్నాయట, ఆ 4కి ఇచ్చిర్రు. 8 మంది దొంగలు లంగలు వాళ్ళ మీద కేసులు ఉండే పక్కకు పడేసిర్రు. దానికి ఎవరిదో నడుస్తుంది అంటారు. ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ చూడు, మొత్తం మేము ఇచ్చినే వచ్చింది. ఇప్పుడు ఫండ్స్ చూడు, ఏదున్నా నేను ఇచ్చిందే వస్తుంది. నా మీద పెత్తనం రేవంత్ అన్నది కూడా ఉండదు. పార్టీ డిసిషన్. ఆడ ఓడిపోయిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీ చెప్తాడు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి అందరికి 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు ఇచ్చి కూడా అప్పుడు మేము ఒక 10 నెలలు అయిపోయింది. మరి ఈసారి కూడా నిన్ననే మనకు మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మండలకు 1 కోటి రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్లో శాంక్షన్స్ అయ్యింది. ప్రతి ఒక్క మండలం మున్సిపాలిటీలకు తప్ప
మనకున్న 9 మండలాల మీకు కావాలంటే ఇప్పుడే జిరాక్స్ వేలు ఏ ఊరికి 5 లక్షలు వచ్చినాయి, ఏ ఊరికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది, ఏ ఊరికి అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది అనేది కూడా మీకు అందరికీ జిరాక్స్ కాపీస్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నామని ఆలోచన ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా తెలుసు 9 మండలాలకు ఆల్మోస్ట్ 9 అట్లా 10 లక్షలు ఎక్కువ తక్కువ ప్రతి ఒక్క మండలాలు. అంటే పోయినసారి కూడా వచ్చినాయి, ఈసారి కూడా వచ్చింది. అదేవిధంగా పోయినసారి కూడా మనకు ఒక 10 లక్షల SDF కూడా వచ్చింది. అవి అంటే 8-9 నెలలు అయిపోయింది మండలానికి కాదు, కాన్స్టిట్యూన్సీ 10 కోట్లు. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందు చిన్న చిన్న అవసరాలు ఉంటాయని కూడా అప్పుడు కూడా ఇచ్చిండ్రు. ఇది 3వ విడత అన్నట్టు. మొదటిసారి NREGS మీద ఒక్కొక్క ₹1 ఇచ్చారు. తర్వాత SDF మొత్తం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి 10 కోట్లు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి మండలానికి ₹1 CC రోడ్స్ 60 లక్షలు. SDF ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు 1 మంత్ కూడా ఇచ్చారు 10 కోట్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ. మొత్తం 119 కాన్స్టిట్యూన్సీ వల్ల సీఎం గారికి ఆయన ఎంతో కానీ మా అందరికి కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇచ్చారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మన NREGS కింద మండలికి ₹1 ఇచ్చారు. ఈ విధంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ పోవాలనే ఆలోచనతో ఇవన్నీ ఇస్తూ మళ్ళీ అదేవిధంగా ఇందిరమ్మ అందులో భాగంగా రేపు పెద్ద ఎత్తున రైతుల పండుగ అని మహబూబ్ నగర్లో పెద్ద సభ పెట్టుకున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాటించినాము. అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంత్ అన్న కూడా రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో రుణమాఫీ పెట్టిండు. కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే రానోళ్ళు ఉన్నారో కొందరు ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది. దీని తర్వాత కూడా ఇంకా 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కట్టేది రేపు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేపు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మిగిలిన ఇప్పుడు ఆయనకు రైతుకు 5 లక్షలు ఉంటుంది, మేము 2 లక్షలు ఇస్తాం, ఆయన 3 లక్షలు ఎప్పుడు కడతాడో అప్పుడు మొత్తానికి మాకైతే. కానీ ఓసారి మేము 2 లక్షలు ఇస్తాం, ఆయన 10,000 మిగిలిన అది అట్లనే ఉంటే రుణమాఫీకి అర్థం ఉండదు అనే ఆలోచనతో ఇన్ని రోజులు వేయలేదు. ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నారు. అందుకోసమే ఈ రైతు పండుగను రేపు మహబూబ్ నగర్లో జరిగేదాన్ని ప్రతి ఒక్క రైతులందరూ కూడా అందులో పాల్గొంటే అక్కడ నిన్నటి నుంచే రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏమేమి ఇస్తున్నాము, ఇంప్లిమెంట్సే కానీ వేరే ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తే రైతులు బాగుపడతారని నిన్నటి నుంచే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నిన్న కూడా మనం తెలిసినట్టు మేము పోలేకపోయినా మాకు గాంధీ భవన్లో వేరే మీటింగ్ ఉంటే ఒక 150 స్టాళ్ళు పెట్టి రైతులకు సబ్సిడీ దేంట్లోకి వస్తుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటుంది అని అన్ని అంటే గొర్రెలు దాచుకుంటే ఎంత లాభం వస్తుంది, గొర్రెల బ్రీడ్ ఏడ దొరుకుతుంది, లేకపోతే ఇత్తనాలు ఎక్కడ మంచిగా ఉంటాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవాళ మహబూబ్ నగర్లో జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రేపు కూడా పొద్దున పోయి ఇవన్నీ రైతులు పోతే వాళ్ళకి దాని మీద సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ రేపు రాబోయే కాలంలో ఎక్కడైనా దేనికి నష్టం అయితే ఆ నష్టం ఏ విధంగా పూడ్చుకోవాలనేది కూడా అధికారులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా రేపు రైతు పండుగ మహబూబ్ నగర్ ఉంది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలిస్తే దాంతో రైతులందరూ కూడా బాగుపడతారు. ఈ విధంగా రేపు రైతుల పండుగను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ఇక్కడి నుంచి కూడా అఫీషియల్గా కూడా మండలకు ఒక బస్ పెట్టారు. అన్అఫీషియల్గా మేము కూడా ఎక్కడో అక్కడ కార్యకర్తలను కానీ రైతులను కానీ పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. అందుకోసమే మీ ద్వారా ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎవరికన్నా